హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లాండ్పై 100 పరుగుల తేడాతో ఘనంగా గెలిచి టైటిల్ను కైవసం చేసుకుంది. యువ భారత జట్టు సమిష్ట ప్రదర్శనతో ఫైనల్లో పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ విజయంతో ప్రపంచ క్రికెట్ వేదికపై మరోసారి భారత జట్టు ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. తుదిపోరులో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ అనుకూలంగా ఉన్న పిచ్ను సద్వినియోగం చేసుకున్న భారత ఆటగాళ్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమహద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లను చీల్చి చెండాడుతూ సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. తను ఆడుతున్నంత సేపు బౌండరీ చిన్నబోయింది. 55 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ ఆ తర్వాత కూడా తన విధ్వంసం ఆగలేదు. మొత్తం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేసి యువ టీమిండియా భారీ స్కోర్లో కీలక పాత్ర పోషించాడు. ఇక 412 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ పరుగుల వేగాన్ని కట్టడి చేశారు. ఫలితంగా ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి జగజ్జేతగా నిలిచింది. ఈ విజయంతో భారత్ ఆరోసారి అండర్-19 వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు 10 సార్లు ఫైనల్స్ కు చేరుకోగా ఆరోసారి టైటిల్ గెలిచింది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో ఓపెనర్ సూర్యవంశీ తన ఆటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి బంతి నుంచి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ అతడు డబుల్ సెంచరీ దిశగా సాగే సమయంలో అవుట్ అయ్యాడు. 218 పైగా స్ట్రైక్ రేట్ తో ఆడిన ఈ ఇన్నింగ్స్ ఫైనల్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. 80 బంతుల్లో 75 పరుగులు చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.